హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఓం గజాననాయ నమః. ఇంకేముంది ఫ్రెండ్స్, మనకి ఈ శోభకృత నామ సంవత్సరంలో దేశమంతా కూడా అంగరంగ వైభవంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతోటి ఊరు వాడ జరుపుకునే పెద్ద పండుగ వినాయక చవితి పర్వదినం వచ్చేస్తుంది. పార్వతీ పరమేశ్వర్ల ముద్దుల తనయుడు ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని పుట్టినరోజునే మనము వినాయక చవితిగా జరుపుకుంటాం. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఈ వినాయక చవితి పర్వదినం అంటేనే మనం ఎంతో ఆడంబరంగా స్వామివారిని అలంకరించుకొని ఇంట్లో ఎంతో వైభవంగా జరుపుకుంటాము. అటువంటి ఈరోజు ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ రోజు మనము పూజ చేసుకోవాలి అంటే ముందుగా మనకి ఏమి పూజా సామాగ్రి కావాలి, ముందుగా ఏమి సిద్ధం చేసుకోవాలి, పూజా సామాగ్రి ఎక్కడ వాడతాము, ఇంకా ఈరోజు తప్పకుండా 21 పత్రులతోటి పత్రి పూజ చేసుకుంటాము. ఆ పత్రులు మనకి సంస్కృతంలో ఉంటాయి. వాటిని వాడుక భాషలో ఏమంటారు, ఒకవేళ ఈ పత్రి దొరకని వాళ్ళు ఏమి చేయాలి, ఇంకా గణపతి విగ్రహం గురించి ఇంకా ఎన్నో విశేషాలు ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ముఖ్యంగా పూజా సామాగ్రి గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఆ గణనాథుని విగ్రహము, ఇది మట్టి విగ్రహము వాడాలండి. లేదు అంటే పసుపుతో చేసిన గణపతి విగ్రహం వాడాలి. ఎందుకు అంటే పర్యావరణానికి హానికి కలగకుండా ఉండడం కోసం. అయితే మనము ఎన్ని విగ్రహాలు వాడినా పసుపు గణపతిని ముద్దగా చేస్తారు కదండి, అలా చేసి తమలపాకులో పెట్టి పూజించాలి. ఎందుకంటే ముందుగా పసుపు గణపతిని పూజించినాకనే మనం విగ్రహాలని పూజిస్తాము. ఇంకా మనము ఈరోజు పసుపు గణపతిని పూజిస్తే గురుగ్రహ దోషాలు తొలగుతాయి. పసుపుతో చేసిన గణపతిని మనము అప్పటికప్పుడే చేసుకోవాలండి, ముందు రోజు చేసి పెట్టుకోవడం అలా చేసుకోకూడదు. ఇంకా మనము కొందరైతే విగ్రహాన్ని అదే రోజు పొద్దున స్నానం చేసి తెచ్చుకుంటారు, ఇంకొందరు ముందు రోజే తెచ్చుకుంటారు. అలా ముందు రోజు తీసుకొచ్చుకున్న వాళ్ళు మనకి అక్కడే కాగితం చుట్టి కానీ లేదంటే క్లాత్ కానీ చుట్టిస్తారు. అది ఉప్పదీయకుండా అలాగే తెచ్చి ఉంచుకొని మనము గణనాథుని ప్రతిష్ఠించుకుంటాం కదండి, అప్పుడే తీసి చక్కగా గంధము బొట్టులతోటి అలంకరించుకొని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ గణనాథుని విగ్రహాలు మనకి ఎడమవైపు తొండము, కుడివైపు తొండము, మధ్యలో తొండము, ఇంకా కూర్చున్న విగ్రహాలు, నుంచున్న విగ్రహాలు ఉంటాయి. ఎక్కువగా నుంచున్న విగ్రహాలని వీధులలో పెడతారండి. మనం ఇంట్లోకి కూర్చున్న విగ్రహము ఇంకా ముఖ్యంగా శుభప్రదమని, కుడివైపు తొండం ఉన్న విగ్రహం పవిత్రమైనదిగా, సంతోషాన్ని, అదృష్టాల్ని, కోరికల్ని నెరవేర్చేదిగా మన పెద్దవాళ్ళు చెబుతారు. గణపతిని ప్రతిష్ఠించుకోవడానికి పీఠం ఒకటి కావాలి. పీఠం పైన వేసుకోవడానికి బియ్య పిండి ముగ్గు వేసుకోవడానికి కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం చెంబు దగ్గర పెట్టుకోవాలి. స్వామివారి మండపానికి అరటి బోదలండి అటు ఇటు పెట్టుకోవడానికి, ఛత్రము అంటే గొడుగు, స్వామివారికి పైన మనము గొడుగు పెట్టుకోవడానికి. స్వామివారిని ప్రతిష్ఠించేటప్పుడు కింద బియ్యం పోస్తామండి. ఆ బియ్యం కోసము 3 లేదా 5 గుప్పిళ్ళ బియ్యము, ఇంకా అక్షింతల కోసము బియ్యము. పాలవెల్లి ఆనవాయితీ ఉండి స్వామివారిని అలంకరించుకునే వాళ్ళు పాలవెల్లి మనకు అది చక్కగా చెక్క దొరుకుతుందండి, అది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పూజా స్టోర్స్లో కూడా రకరకాలు వస్తున్నాయి. పాలవెల్లిని అలంకరించుకోవడానికి పువ్వులు, బంతి పువ్వులు, మాలలు ఇలా ఏవైనా సరేనండి. ఇంకా మనకి మామిడాకులు మరియు బంతి పువ్వులు ఏంటంటే మనకి పాలవెల్లి అలంకరణకి, స్వామివారి దగ్గరికి, ఇంకా బయట గుమ్మానికి తోరణాలు కట్టుకోవడానికి కావాలి. పూలమాల, స్వామివారికి అలంకరించుకోవడానికి పూలమాల, మరియు ఇంకా మనము కలశంకి పెట్టుకోవడానికి పూలమాల. కొబ్బరికాయలు, పూజ అయిన తర్వాత మనకి ఆఖరిలో కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదించడానికి కొబ్బరికాయ పెట్టుకునే వాళ్ళు ఇంకొక కొబ్బరికాయ, ఎక్కువ కొబ్బరికాయలు ఉంటే ఇంట్లో ఎవరైనా కొట్టడానికి కొన్ని ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, విడి పువ్వులండి స్వామివారికి పెట్టుకోవడానికి. మనకి అక్షింతలు, పువ్వులతోటి స్వామివారికి అష్టోత్తరము ఇవన్నీ చదువుకునేటప్పుడు మనకి పువ్వులు, అక్షింతలు, గంధము ఇవన్నీ కావాలి. ఇంకా తమలపాకులు, ఒక్కలు, మనకి ఏంటంటే తమలపాకులు, ఒక్కలు స్వామివారి దగ్గర మనము తాంబూలం పెట్టుకోవడానికి వాటి కోసం కావాలి. కలశం మీద పెట్టుకునే వాళ్ళు కొంతమంది మామిడాకులు, తమలపాకులు ఏదైనా ఉపయోగించుకుంటారు. అందుకో అరటి పండ్లు, మనకి తమలపాకులో పెట్టుకోవడానికి అరటి పండ్లు, ఇంకా స్వామివారి దగ్గర నివేదన చేయడానికి స్వామివారికి అరటి పండ్లు ఇష్టమండి. అరటి పండ్లు తాంబూలంగా కూడా పెట్టుకుంటారు. స్వామివారికి ధూపం వేయడానికి ధూపము, అగరవత్తులు, అగ్గిపెట్టె కావాలి. ఇవి ఏంటంటే మనకి పూజ కోసం. స్వామివారికి వస్త్రం సమర్పించడానికి మనకి ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతుందండి. ఇలాంటి వస్త్రము, కర్పూరము, హారతి ఇవ్వడానికి గణపతికి తప్పకుండా వస్త్రం వేస్తారండి. వస్త్రము ఉండాలి. ఇంకా జంజము, స్వామివారికి తప్పకుండా జంజం వేయాలి. మనకి ఎక్కడైనా సరే దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇంకా దీపం వెలిగించుకోవడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, దీపం వెలిగించుకోవడానికి వత్తులు, ఇంకా స్వామివారికి కలువ పువ్వులు కూడా పెడతారండి. కలువ పువ్వులు,
పాలవెల్లి అలంకరణ కోసము మరియు మనము స్వామివారి దగ్గర రకరకాల ఫ్రూట్స్ పెడతాము కదండి, ఫ్రూట్స్ కోసము కొన్ని ఫ్రూట్స్ పాలవెల్లి కోసము జామ, దానిమ్మ, సీతాఫలము, వెలగపండు, మారేడు, బత్తాయి, మొక్కజొన్న, ఉమ్మెత్తకాయ, అరటి ఇలా మీకు దగ్గర ఉన్నవి తీసుకొచ్చుకుంటాం. అంటే పైన కాడలాగా మనం కట్టుకోవడానికి వీలుగా ఉన్నవి. మనకి దొరికిన కాయలు ఏవైనా తెచ్చుకోవచ్చండి. ముఖ్యంగా వెలగపండు, మారేడు కాయ ఇవైతే ఉండాలి అని చెబుతారు. స్వామివారికి జామ పండు అంటే కూడా చాలా ప్రీతి అండి. స్వామివారికి నైవేద్యంగా బెల్లము, అటుకులు, వడపప్పు, పానకము, సలిమిడి, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పప్పూర్ణాలు, గారెలు, పులిహోర, పాయసము, పరమాన్నము ఇలా మీ స్తోమతను బట్టి ఎన్ని రకాలైన నిండుగా పెట్టుకోవచ్చండి. ఏమీ పెట్టలేము అనుకున్నా కూడా అటుకులు, బెల్లము సమర్పించి పానకం, వడపప్పు, సల్మిడి పెట్టిన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మీ స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు. స్వామివారిని అభిషేకం చేసుకోవడానికి పంచామృతాలు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె. స్వామివారిని ప్రతిష్ఠించుకునేటప్పుడు తెల్లని వస్త్రము లేదా ఎరుపు వస్త్రం వేసుకోవచ్చండి. ఇంకా కలశం మీదకి మనకి ఎర్రటి బ్లౌజ్ పీసు. స్వామివారికి చక్కగా పంచిలాగా కూడా కడతారండి. అలా ఏదైనా కూడా తెచ్చి కట్టుకోవచ్చు. ఇంకా మనం వాడుకునే పూజా సామాగ్రి అంటే దీపానికి దీపపు కుందులు, ప్లేటు, నైవేద్యాల కోసం ఒక పెద్ద ప్లేటు, మనము షోడశోపచార పూజ అవి చేసుకునేటప్పుడు అక్షింతలు, నీళ్లు వదలడానికి ఒక ప్లేటు, ధరిణి, గంట, హారతి ఇచ్చుకోవడానికి పంచపాత్ర మరియు ఒక కలశం చెంబు. ఇంకా మనకు ఒక చెంబులో నీళ్లు ఉంటే మనకి లెగవుకోకుండా అన్ని కలుపుకోవడానికి కూడా రెడీగా ఉంటుంది కాబట్టి ఒక చెంబు, వేసుకునేది ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం దగ్గర పెట్టుకొని చక్కగా గంధము బొట్లు పెట్టుకొని ఉంచుకుంటే మనకి హడావిడి కూడా లేకుండా ఉంటుంది. స్వామివారికి జిల్లేడు మాల అంటే ప్రీతి అండి. జిల్లేడు మాల చక్కగా కట్టుకొని కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా మనము వినాయక చవితి రోజు వినాయక వ్రతకల్పం బుక్ దగ్గర ఉండాలండి. అది చూస్తూనే వరుసగా మనం పూజ అంతా చేసుకుంటాము వ్రత కథ చదువుకోవడానికి. మనకి వినాయక చవితి రోజు స్వామివారికి 21 పత్రులతోటి పత్రి పూజ చేస్తాము. ఒక్కొక్కటి పేరు చదువుతూ ఆ ఒక్కొక్క ఆకు సమర్పిస్తాము అన్నమాట. స్వామివారికి ఒక్కొక్క పత్రి సమర్పిస్తాము. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. మాచి పత్రము అంటే మాచి పత్రి ఆకు చామంతి జాతికి చెందినది. ఇవి ఆకులు సువాసనాభరితంగా ఉంటాయి. ఇంకా బృహతి పత్రం వాకుడాకు, ఇది గుండ్రంగా ఉంటాయి. బిల్వ పత్రం మారేడు, ఇది మనందరికీ తెలిసిందే, శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఇంకా దూర్వాపత్రము అంటే గరిక, స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణం కాదు, తప్పకుండా గరిక ఉండాలి. ఇంకా దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త ఆకు. ఇక బదరీ పత్రము రేగు ఆకు. ఇక అపమార్గ పత్రము ఉత్తరేణి ఆకు. తులసి పత్రం అంటే తులసి ఆకు మనందరికీ తెలిసిందే. మనకి తులసి ఆకుని ఒక్క వినాయక చవితి రోజే స్వామివారికి సమర్పిస్తాం. మిగిలిన ఎప్పుడూ కూడా తులసి దగ్గర వారి దగ్గర తులసి ఉంచకూడదు అని చెబుతారు. చూత పత్రం అంటే మనందరికీ తెలిసిందే మామిడాకు. కరవీర పత్రం అంటే గన్నేరు మనందరికీ తెలిసే, ఎక్కడ పడితే అక్కడ కూడా దొరుకుతుంది. విష్ణుకాంత పత్రం విష్ణుకాంతపు ఆకు, నీలం తెలుపు పువ్వులు ఉంటాయండి ఈ మొక్కకి. దాడిమి పత్రం దానిమ్మ ఆకు, మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దేవదారు పత్రం దేవదారు ఆకు అంటే దేవతలకు ఎంతో ఇష్టమైనదట. ఇది ఎంతో ఎత్తు ఉంటుంది. ఈ కొమ్మతోటి చెక్కిన విగ్రహాలు సహజత్వంగా ఉంటాయి. మరువక పత్రం మర్వం ఆకు అండి, పువ్వులలో మనకి సువాసన కోసం వాడతారు. సింధువార పత్రం వావిడాకు. జాజి పత్రం జాజి పువ్వు ఆకు అంటే మల్లి జాతికి చెందింది, సుగంధభరితంగా ఉంటుంది. గండలి పత్రము ఏనుగు చెవి ఆకు. సెమీ పత్రము జమ్మి ఆకు, మనకి జమ్మి చెట్టుకి పూజ కూడా చేస్తూ ఉంటారు. అశ్వత్థ పత్రం రాకి ఆకు అంటే రావి చెట్టు ఆకు అన్నమాట. మనకి రావి చెట్టు మనందరికీ తెలిసిందే, మనము పూజిస్తాము కూడా. అర్జున పత్రము మద్ది ఆకు. అర్క పత్రము జిల్లేడు ఆకు. జిల్లేడు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ జిల్లేడు ఆకు పువ్వు సమర్పించినా మంచిది. 21 పత్రులతోటి మనము పూజిస్తాం. మనకి తెలుగులో ఏమంటారు క్లియర్గా తెలిసింది కదా ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాల్లో స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఈ అన్ని రకాలు దొరకవు. దొరకని వాళ్ళు దొరికినవి కొన్ని ఉంటాయి కదండి, 9, 11 అలా రకాలు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈజీగా దొరికేవి కొన్ని ఉన్నాయి. దానిమ్మ ఆకు, గన్నేరు, సీతాఫలం ఆకు, ఇలా తులసి ఆకు,
గరిక ఇలాంటివి తప్పకుండా అయితే దొరుకుతాయి. వాటితో కూడా పూజించుకోవచ్చు. లేదు అనుకుంటే గరిక మాత్రమే తెచ్చుకొని ఒక్కొక్క గరిక సమర్పిస్తూ 21 పత్రాల పేర్లు చదువుకోవచ్చు. ఇంకా అది కూడా దొరకని వాళ్ళు అక్షింతలతో సమర్పిస్తూ కూడా చదువుకోవచ్చు. కానీ తప్పకుండా అయితే ఈరోజు 21 పత్రి పేర్లు చదువుతూ పూజించాలి. 21 పత్రులతోటి ఈరోజు స్వామివారిని పూజిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి జరుగుతుంది. ఇంట్లో స్వామివారిని పూజించి పత్రి సమర్పించి ఆ గాలి పీల్చడం వలన ఆయుర్వేద గుణాలు ఎన్నో మనకు అందుతాయి. ప్రతి పత్రి కూడా ఎంతో విలువగలది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనకి నదులు, కాలువలు, చెరువులు వీటిల్లో ఎందుకు నిమజ్జనం చేస్తాము అంటే ఆ వర్షాల వల్ల కానీ కొన్ని మనం ఏ పడితే అవి వేస్తూ ఉండడం వలన కానీ నీరు కలుషితం అవుతుంది. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే మనకి సమాధానం. ఎందుకంటే స్వామివారిని 1, 3, 5, 9, 11 ఇలా రోజులు ఉంచుకొని పూజ చేస్తారు. అలా చేసి మట్టి విగ్రహాలను కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తాము. ఆ నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిసి ఈ పత్రుల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా అంటే ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాలను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. అసలు ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ సంరక్షణ అన్నమాట. అందుకే మట్టి విగ్రహాలని లేదా పసుపు గణపతి అంటే పసుపుతో చేసిన విగ్రహాలని వాడాలి. కలర్స్ వేసినవి అలాంటివి వాడకుండా ఉంటే మనము తప్పకుండా మన పర్యావరణాన్ని లేదా మనం పీల్చే గాలిని అది కూడా కలుషితం కాకుండా ఉంటుంది. మా పూజలైన ఆ గణనాథుని పూజించుకునే వినాయక చవితి పర్వదినం రోజు మనము పూజ చేసుకోవడానికి ఏమేమి పూజ సామాగ్రి కావాలి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. వినాయక చవితి పూజా విధానము, పాలవెల్లి ఎలా కట్టుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఉన్న విఘ్నాలన్నింటినీ తొలగించే ఆ గణనాథుని పుట్టినరోజైన వినాయక చవితి పర్వదినం రోజు భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.